బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. అయితే ఈ బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ ఎందుకంటే అసెంబ్లీలో కౌశిక్ దుమారం, కడియంను తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదిరింపు సైగలు, తీవ్రంగా మండిపడ్డ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మూకుమ్మడి డిమాండ్, ఎథిక్స్ కమిటీలో విచారణ జరిపించాలని స్పీకర్ ఆదేశాలు, వెల్లో నిరసనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్. పాడి కౌశిక్ రెడ్డి బలుపు మాటలతోని ఒక సీనియర్ కడియం శ్రీహరి సీనియర్ నాయకుడిని పట్టుకొని మాజీ ఉప ముఖ్యమంత్రి ఒక దళిత బిడ్డ, ఒక సిన్సియర్ వ్యక్తి, అతన్ని పట్టుకొని కాల్చి పడేస్తా అని అహంకార మాటలు మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసలు నిజంగా వాస్తవంగా అసలు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా అతన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతే అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి సంగతి ఏందనేది బట్టలు చింపి చౌరస్తాలో నిలబెడతారు. పాడి కౌశిక్ రెడ్డి అనేటోడిని ఏందది? సభా మర్యాదలు కాపాడుకోవాలి కదా. ఎవరు చెప్తున్నారు? కేటీఆర్ రెచ్చగొట్టి మాట్లాడిచ్చిండు ఇవన్నీ మాటలు. కేటీఆర్ సైగలు చేస్తేనే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. కేటీఆర్ సైగలు చేయకుండా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడు. ఇదంతా ఇండైరెక్ట్గా కేటీఆర్ చేసినట్టే. ఎందుకు ఆ దళిత బిడ్డను ఎందుకు అగౌరవపరచాలి? ఎందుకు కించపరిచేటట్టుగా మాట్లాడాలి? ఏం అహంకారం! దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఖండించారు దీని మీద, మంత్రులు కావచ్చు. యశస్విని రెడ్డి అయితే ఇంకా సూపర్గా మాట్లాడింది. పార్టీతో సంబంధం లేదు అధ్యక్ష. ఇప్పుడు మర్యాద అనేది, సంస్కారం అనేది మనం పెద్దలకు ఎప్పుడైనా ఇస్తా ఉన్నామో అదే చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఏం నేర్పియాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీతో సంబంధం లేదు. ఇప్పుడు ఒక తండ్రి లాంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అట్లాంటి వారికి మర్యాద ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి నిన్నటి నుంచి చూస్తున్నాము. అది డిమాండ్ల మీద మాట్లాడుతుంటే, చర్చ జరుగుతుంటే, కొత్తగా సబ్జెక్ట్ ఏమైనా నేర్చుకుందామని ఇంట్రెస్టింగ్గా విందాం అనుకుంటే నూతన సభ్యులం ఎంతో మంది ఉన్నాం. సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఎంక్వైరీ అన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి మంత్రి గారిని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వేరే అజెండా ఉంటే బయట చూసుకోవాలి. మరి ఇప్పుడు సభలో మేము నేర్చుకోవాల్సింది రాజకీయ పార్టీల గురించి చేయాలా, లేకపోతే ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడాలా? మరి ఇప్పుడు నూతన సభ్యులకి వీళ్ళు నేర్పించే సాంప్రదాయం ఇదేనా? దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేయాలా? ఎంక్వైరీ చేస్తా అని మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పిండ్రు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎంక్వైరీ చెయ్యాలనా చెయ్యొద్దనా? అంటే మేము చెయ్యరేమో అని అనుకొని అంటే వీళ్ళు చేస్తుండని కడుపు మంటనా? వాళ్ళకి ఏం అర్థం కావట్లే అధ్యక్ష. మరి వాళ్ళకి ఉద్దేశం ఏందన్నది అందరికి ప్రజలందరూ చూస్తుండ్రు, అందరికి కూడా అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలలో ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరు అన్నది అందరికీ తెలియాలి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దౌర్జన్య పాలన వాళ్ళదైతే ప్రజాపాలన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంత ఫెయిర్గా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎంక్వైరీ చేస్తా అని. మరి ఎందుకు ఇట్లా సమయం వృధా చేస్తుండ్రు? అంటే ఎవరి గురించి చర్చలు జరగద్దా? వాళ్ళ పార్టీ గురించి ఒక్కదాని గురించి చర్చ జరగాల? వాళ్ళు గెలవలేదన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉంటే ఇంకా వేరే ఎవరు ఏం మాట్లాడద్దా? బీజేపీ వాళ్ళు మాట్లాడద్దా? ఎంఐఎం వాళ్ళు మాట్లాడద్దా? సిపిఐ వాళ్ళు మాట్లాడద్దా? మేము అసలు విని ఏమైనా మాట్లాడదాం అనుకుంటే కొద్ది గొప్ప ఇంత కొంత నేర్చుకుంటే ఆ ఉన్నదంతా కూడా ఎగరగొట్టేటట్టున్నారు వాళ్ళు. నూతన సభ్యులకైతే మొత్తం ఇదిగా ఉంది. మరి వీళ్ళు ఇట్లా సభా సమయాన్ని వృధా చేయడం అస్సలు బాలేదు అధ్యక్ష. మరి వాస్తవమే, మేము ఏదో అన్నీ మేము ప్రిపేర్ అయ్యి అన్నీ వస్తే అవన్నీ మర్చిపోయేటట్టు చేసిండు వాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఏంది ఇది? అంటే మిమ్మల్ని చూసి, ప్రజాప్రతినిధులను చూసి ప్రజలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని చూసి ఏం నేర్చుకోవాలి? అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి ఒకసారి సస్పెండ్ చేస్తే సభా మర్యాదలు కాపాడతారు. బీఆర్ఎస్కు దళితులంటే చిన్న చూపు, కించపరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఫైర్. కబడ్దార్ కౌశిక్ రెడ్డి. మందుల సామెలు. దళితులపై గుండాగిరి చేస్తారా మంత్రి అడ్డూరు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలి మంత్రి అజరుద్దీన్. వాస్తవంగా బర్తరఫ్ చేయాలి. అసోంటోడు విలువలు తెలియదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు కౌశిక్ రెడ్డి అనేటోనికి కొత్తగా ఎమ్మెల్యే అయింది కాబట్టి విలువలు తెలియవు. అసోంటోని ఒకసారి సభ్యత్వాన్ని రద్దు చేసి బయటికి వాడేస్తే మిగతా సభ్యులు కూడా కొంచెం పద్ధతి, సంస్కారం నేర్చుకుంటారు. ఎవడు సంస్కారం తప్పుతాడు అంటే తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మంచోడు అయ్యి ఉండి
ప్రతిపక్ష నాయకుడు చక్కగా ప్రవర్తిస్తే వాళ్ళ సభ్యులు కూడా చక్కగా ప్రవర్తిస్తారు. ఆ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అనేటోడే ఓ అహంకారంగా మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఇంకా దొంగ చేతుల తాళం చేయబెట్టినట్టు ఇంకా ఎగురుతూనే ఉంటారు వాళ్ళు. అందుకనే ఆ ప్రతిపక్ష నాయకునికే సిగ్గులేదు. ఆ సభ ఎట్లా ప్రవర్తించాలి, అట్లా ఎట్లా మెలగాలి అందులో అనేది ఆ ప్రతిపక్ష నాయకుడికి లేనప్పుడు వాళ్ళ సభ్యులకు ఎట్టొస్తుంది? అందుకనే రద్దు చేస్తే తెలిసి వస్తుంది.